ఇత్తు ముందా చెట్టు ముందా, ప్రపంచం ముందా పరమాత్మ ముందా అని తెలుసుకుందా. ముందు పరమాత్మ ఉంటే తర్వాత ప్రపంచం ఉంటుంది. ఉదాహరణకి ముందు సినిమా తెర ఉంటేనే సినిమా ఉంటుంది. సినిమా తెర పెద్దదై ఉండాలి, తర్వాత చిన్నది సినిమా, అంటే ప్రపంచం చిన్నది. దీన్ని తెలుసుకుంటే మిగతాయన్నీ చిన్నవి. వాటి కోసం టైం వేస్ట్ చేసుకోకుండా గాఢనిధిలో నా స్వరూపం నిరాకారము, అనంతము, సచిదానందము, నామరూపరహితము అని తెలుసుకొని ఆ ముక్త స్థితిలో ఉండండి. ఈ ప్రపంచానికి ముందు భయపడకండి. ఎన్నెన్నో వీడియో ఛానల్స్లో యుగాంతము, సముద్రాలు, ఉప్పెన్లు పొంగటం అవి జరగవచ్చు. ఆ జరిగేటప్పుడు మన జాగ్రత్తలు తీసుకోండి, కానీ భయపడకండి. ఆ టైం వచ్చినప్పుడు ఏది జరగవలసిందో అదే జరుగుతుంది. జరగవలసింది జరుగుతుంది, జరగదానిది జరగదు. కనుక మౌనముగా ఉండుటయే ఉత్తమము. సినిమా తెర మౌనముగా ఉంటుంది, సినిమా కదులుతూ ఉంటుంది. అది నిర్వికారము, ఈ విధి వికారము. ప్రకృతి గుణాలు అలాగే ఉంటాయి. గాఢనుగు ప్రకృతికి అతీతంగా ఉన్న గుణాతీతుడివి. కాబట్టి ఎంత త్వరగా మీరు ఎవరికి వారు గుణాతీతులుగా వెళ్ళి అభయ స్థితికి చేరండి. ఫియర్లెస్ లైఫ్.